నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతుంటే బంగారం లాంటి బంధమైనా తెగిపోతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ ఐటమ్ డాన్సర్ జ్యోతిలక్ష్మి. ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ ఐటమ్ సాంగ్స్ ని చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం ఐటమ్ సాంగ్స్ చేయడానికి నటీమణులు ప్రత్యేకంగా ఉండేవారు. ముఖ్యంగా టాలీవుడ్ కి ఐటమ్ సాంగ్స్ ని పరిచయం చేసిన నటి జ్యోతిలక్ష్మి 1000కి పైగా ఐటమ్ సాంగ్స్ ని చేయడం విశేషం. ఇక అప్పట్లో స్టార్ హీరోలు సైతం జ్యోతిలక్ష్మి పాట సినిమాల్లో ఉండాలని డిమాండ్ చేసేవారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకానొక టైంలో ఈమె లేని సినిమాల్ని డిస్ట్రిబ్యూటర్లు స్టార్ హీరోల సినిమాలైనా కొనకుండా వదిలేసేవారు. అదేంటని అడిగితే జ్యోతిలక్ష్మి పాట లేదు, ఈ మూవీని ఎవరు చూస్తారని చెప్పేవారు. దీంతో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు జ్యోతిలక్ష్మి కాల్ షీట్ ని సంపాదించి ఆమెతో ఐటమ్ సాంగ్ ని షూట్ చేసి మరి ఆ మూవీస్ లో పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అసలు జ్యోతిలక్ష్మి హఠాత్తుగా మరణించడానికి గల కారణాలేంటి? జ్యోతిలక్ష్మి మొదటి పెళ్లిని తల్లి డబ్బు కోసమే చేసిందా? స్వంత చెల్లెలైన జయమాలినితో జ్యోతిలక్ష్మికున్న విభేదాలేంటి? జ్యోతిలక్ష్మి తన రెండో భర్తతో కలిసి బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలేంటి? జ్యోతిలక్ష్మి తన ఆస్తినంతా ఎలా పోగొట్టుకుంది? చెడు అలవాట్ల వల్లే ఆరోగ్యాన్ని కోల్పోయిందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పరిహారంలో ఛాలెంజ్. శ్రీ శివకాళిక జ్యోతిష పీఠం పండిత్ శ్రీ శివగురు శాస్త్రి గారు 40 సంవత్సరాల అనుభవం పొందిన కేరళ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమలో మోసం, పెళ్లి ఆలస్యం, విడాకులు, ఇష్టపడిన స్త్రీ దూరం అవ్వడం, ప్రేమలో పడి పిల్లలు మీ మాట వినకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, పునర్వివాహం, మీ అన్ని రకాల సమస్యలకు కేరళ తాంత్రిక పూజ ద్వారా 9 రోజుల్లో 100% పరిహారం చూపబడును. మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా పరిహారం చెప్పబడును. ఫోన్ 9963262666 9966314466. ఫోక్స్, ఎదుటి వారిని గాయపరచడం నీళ్లలో రాయి వేసినంత సులువు. కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో వేసి వెళ్లిపోయిన వారికి కూడా తెలియదు. జ్యోతి అలియాస్ జ్యోతిలక్ష్మి. ఈమె 1948 నవంబర్ 2న తమిళనాడులోని మద్రాసులో ఒక తమిళ అయ్యంగర్ కుటుంబంలో జన్మించింది. తండ్రి పీకే రామరాజన్, తల్లి శాంతవి. ఈమెకు 4 చెల్లెళ్ళు, 4 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి రామరాజన్ తంజావూరుకి చెందిన సంగీత కుటుంబంలో జన్మించాడు. ఇతనికి 4 తోబుట్టువులు కూడా ఉన్నారు. ఇక రామరాజన్ సినిమాల్లో ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరిస్తే ఇతని చెల్లెళ్ళు సింగర్స్ గా, యాక్టర్స్ గా కూడా చేసేవారు. ఇదిలా ఉంటే రామరాజన్ చెల్లెలైన ఎస్పీఎల్ ధనలక్ష్మి సినిమాల్లో చిన్నా చితిక పాత్రలు చేస్తూ సింగర్ గా కూడా వ్యవహరించేది. ఇక ఈమె కళ్యాణరామ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా సంవత్సరాలు గడిచినా వీరికి పిల్లలు కలగలేదు. దీంతో ఈమె అన్న రామరాజన్ కి 9 మంది పిల్లలుండడంతో ఒక బిడ్డని దత్తత ఇవ్వమని అడగగా అప్పటికే రామరాజన్ ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండడంతో తన చెల్లెల నుండి 10 ఎకరాల భూమి తీసుకొని తన మొదటి కూతురైన జ్యోతిని 1952లో దత్తత ఇవ్వడం జరిగింది. ఇక 9 మంది పిల్లల్లో చివరమ్మాయే జయమాలిని. ఇదిలా ఉంటే ధనలక్ష్మి తన సినిమాల్లో సాధించలేనిది జ్యోతిని పెట్టుకొని సాధించాలని డిసైడ్ అయింది. అలా తన పేరులో ఉన్న లక్ష్మిని జ్యోతికి కలిపి జ్యోతిలక్ష్మిగా నామకరణం చేసింది. అంతేకాకుండా ఈమె పెద్దయ్యాక ఎక్కడ తనని వదిలి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుందో అని చిన్నప్పటి నుండే తల్లిదండ్రుల మీద, చెల్లెళ్ళు, తమ్ముళ్ళ గురించి తప్పుగా చెప్పి జ్యోతిలక్ష్మికి వారంటే అసహ్యం కలిగేలా చేసింది. ఇక జ్యోతిలక్ష్మిని స్కూల్ కి పంపించకుండా హీరోయిన్ చేయాలని డాన్స్, యాక్టింగ్ క్లాస్ కి పంపించేది. ఇక అలా అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ధనలక్ష్మికి మంచి కాంటాక్ట్స్ ఉండడంతో జ్యోతిలక్ష్మికి 6 ఏళ్లున్నప్పుడే కుందుకిలి అనే మూవీలో బాలనటిగా చిన్న పాత్రని చేపించింది. ఇక ఆ మూవీ 1954లో రిలీజ్ అయినా ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. అలా వెంటనే ఎంజీఆర్ హీరోగా చేసిన గులేబా కావాలి అనే మూవీలో జ్యోతిలక్ష్మి సైడ్ డాన్సర్ గా ఒక పాత్రని చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే జ్యోతిలక్ష్మితో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేపిస్తే అంతలా డబ్బులు రావట్లేదని కొన్ని సంవత్సరాలు బ్రేక్ తీసుకొని హీరోయిన్ గా లాంచ్ చేయాలని ధనలక్ష్మి అనుకుంది. ఇక అలా 1963లో ఎంజీఆర్ హీరోగా, సరోజాదేవి హీరోయిన్ గా చేసిన పెరియ ఎడుతు పెన్ అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. అలా ఆ మూవీ తర్వాత శివాజీ గణేశన్ హీరోగా చేసిన గలాటా కళ్యాణం మూవీలో జ్యోతిలక్ష్మి సెకండ్ హీరోయిన్ గా చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మలయాళంలో ప్రేమ్ నజీర్ హీరోగా చేసిన మురప్పేన్ అనే మూవీలో జ్యోతిలక్ష్మికి సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశం రావడం, అలా ఆ తర్వాత మలయాళం సూపర్ స్టార్ గా ఉన్న ప్రేమ్ నజీర్ తో జ్యోతిలక్ష్మికి పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా అతనితోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఇక అలా కుంజలి మరక్కర్, నగరమే నంది, ఇన్స్పెక్టర్, కొండగల్రదని వీరిద్దరూ కలిసి 25 సినిమాల్లో నటించడం విశేషం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారితోనూ పుణ్యవతి అనే సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ చేయడంతో జ్యోతిలక్ష్మి తెలుగులోకి కూడా అరంగేట్రం చేసింది. ఇక అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో ఒక టీనేజ్ అమ్మాయి సినిమాల్లో నటిస్తుందంటే ఆ అమ్మాయికి ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి బాగా తెలుసుంటుంది. కాబట్టి అన్ని భాషల ఇండస్ట్రీ వారు ఆ అమ్మాయికి వారి సినిమాల్లో ఏదో ఒక పాత్రని ఇచ్చేవారు. ఇక అలా జ్యోతిలక్ష్మి కూడా చూడ్డానికి అందంగా,
మంచి హైట్ తో పాటు హీరోయిన్ కి కావాల్సిన అన్ని లక్షణాలు ఉండడంతో హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీ వారు ఈమెకు సపోర్ట్ చేయడంతో 3 సంవత్సరాల్లోనే 30 సినిమాల్లో హీరోయిన్ గా చేసి బాగా సంపాదించింది. ఇక అలా ఈమె సంపాదించిన డబ్బుతో ధనలక్ష్మి తన పేరు మీదే ఇల్లు, ఆస్తుల్ని కొనుక్కుంటూ తనకున్న మద్యం అలవాటుని కూడా జ్యోతిలక్ష్మికి అలవాటు చేసి తన కంట్రోల్లోనే పెట్టుకుంది. ఇక అలా జ్యోతిలక్ష్మికి 18 ఏళ్లు రాగానే హీరోయిన్ గా ఛాన్సులు తగ్గడంతో ధనలక్ష్మి జ్యోతిలక్ష్మిని ఐటమ్ డాన్సర్ గా మార్చింది. ఇక అలా తెలుగులో పెద్దక్కయ్య మూవీలో గుడి వెనక నా స్వామి అనే పాటలో ఈమె చేసిన డాన్స్ ఎక్స్ప్రెషన్స్ కి యావత్ తెలుగు ప్రజలు ఈమెకు అభిమానులుగా మారారు. అలా ఆ సాంగ్ తో జ్యోతిలక్ష్మి ఐటమ్ డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక తెలుగులో అప్పట్లో ఈమెకు ఎన్టీఆర్ గారు మంచి సపోర్ట్ చేయడంతో ఎన్టీఆర్ గారితోనే జ్యోతిలక్ష్మి 35 సినిమాల్లో డాన్సర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలా తర్వాత కృష్ణ, శోభన్ బాబుతో కలిసి ఎక్కువగా సినిమాలు చేయడం విశేషం. ఇక అలా ఒకవైపు సినిమాలు చేస్తూ సంపాదిస్తుంటే ధనలక్ష్మికి ఆ డబ్బులు సరిపోవట్లేదని తంజావూరుకి చెందిన వ్యాపారవేత్త అయిన వాసుదేవన్తో జ్యోతిలక్ష్మికి పెళ్లి నిశ్చయించింది. ఇక వాసుదేవన్కి అప్పటికే మొదటి పెళ్లై భార్య చనిపోగా రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. అలా ఆమెకు కూడా పిల్లలు పుట్టకపోయేసరికి మూడో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా సినిమాల్లో జ్యోతిలక్ష్మి ఆటాపాటని చూసి మనసు పారేసుకున్న వాసుదేవన్ ధనలక్ష్మి అడిగినంత డబ్బుని ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి ముందు సహజీవనం చేశాడు. ఎందుకంటే ఒకవేళ పిల్లలు పుడితే పెళ్లి చేసుకుంటానని, లేదంటే వదిలేస్తా అనే అగ్రిమెంట్ తోనే ధనలక్ష్మి ఒప్పుకొని జ్యోతిలక్ష్మిని కూడా అందుకు ఒప్పించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకే జ్యోతిలక్ష్మి స్మోక్ చేస్తూ డ్రింక్ చేయడంతో అందుకు తోడు ఈమె సహజీవనం చేస్తుందనే వార్తలు కూడా మీడియాలో హల్చలవడంతో సినిమాల్లో ఈమె చేసే క్యారెక్టర్, ఈమె ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఒకటే అని ఇండస్ట్రీ వారు మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే వాసుదేవన్, జ్యోతిలక్ష్మి అన్యోన్య సహజీవనానికి గుర్తుగా జ్యోతి మీనా అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత వాసుదేవన్ జ్యోతిలక్ష్మిని పెళ్లి చేసుకొని ఈమెను కంట్రోల్లో పెట్టుకోవడం మొదలెట్టాడు. ఇక అలా సహజీవనంలో ఉన్నప్పుడు జ్యోతిలక్ష్మి ఏ మూవీలో చేసినా, ఏ ప్రొడ్యూసర్, డైరెక్టర్ తో మాట్లాడినా పట్టించుకునేవాడు కాదు. కానీ ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుండి ఈమె ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా టార్చర్ పెడుతూ అందరితో అక్రమ సంబంధాన్ని అంటగట్టి జ్యోతిలక్ష్మిని అనుమానిస్తూ, తిడుతూ, కొట్టేవాడు. ఇక ఒకవేళ ధనలక్ష్మి వీరి మధ్యలో మాట్లాడినా ఆమెను కూడా నోటికొచ్చినట్లు తిట్టేవాడు. దీంతో జ్యోతిలక్ష్మి మద్యానికి అలవాటు పడింది. ఇక ఇతని టార్చర్ వల్లే షూటింగ్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితి ఉండేది. అలా ఇతన్ని 8 సంవత్సరాలు భరించిన జ్యోతిలక్ష్మి వాసుదేవన్తో విసుగు చెంది ఒక మూవీ షూటింగ్ ఉందని చెప్పి ముంబైకి పారిపోయి అక్కడే కొన్ని నెలలు గడిపింది. ఇక ఆ తర్వాత వాసుదేవన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో జ్యోతిలక్ష్మి ధైర్యం చేసి బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఇకపైన వాసుదేవన్తో ఉండలేనని, అతని టార్చర్ ఎక్కువైందని చెప్పడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో విడాకుల అవసరం లేకుండానే వీరిద్దరూ విడిపోయారు. ఇక ఆ తర్వాత సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని జ్యోతిలక్ష్మి ట్రై చేయగా అప్పట్లో ఈమె భర్త ప్రొడక్షన్ వారికి చేసిన అవమానం వల్ల ఎవరు ఈమెకు ఛాన్సులు ఇవ్వలేదు. అందుకు తోడు ఈమె చెల్లెలు జయమాలిని కూడా జ్యోతిలక్ష్మి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో ఎదిగినా కూడా యాటిట్యూడ్ చూపించేది. ఇక జ్యోతిలక్ష్మికి అప్పటికే జయమాలిని మీద, తల్లిదండ్రుల మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉండడంతో తన చెల్లెల్ని ఎలాగైనా ఇండస్ట్రీ నుండి పంపించేయాలని తన సెకండ్ ఇన్నింగ్స్ ని జ్యోతిలక్ష్మి సీరియస్ గా తీసుకుంది. అలా ఆ తర్వాత సీతారాములు, కొత్తపేట రౌడీ, అదృష్టవంతుడు, బెబ్బులి అని కృష్ణంరాజు గారితోనే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో ఐటమ్ డాన్సర్ గా చేసిన అప్పటికే జ్యోతిలక్ష్మి చాలా లావుగా మారి ఏజ్డ్ గా కనిపించడంతో అందరూ జయమాలిని వైపే మక్కువ చూపించేవారు. దీంతో అక్క చెల్లెల మధ్య మరింత దూరం పెరిగి బద్ధశత్రువులుగా మారారు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఫేమస్ కెమెరామ్యాన్ అయిన వి రామమూర్తి దగ్గర అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా పనిచేసే సాయి ప్రసాద్ అనే అతనితో జ్యోతిలక్ష్మికి మంచి పరిచయం పెరిగింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ జ్యోతిలక్ష్మి తల్లి ధనలక్ష్మి మాత్రం పేరు, డబ్బు లేని ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. ఇక సాయి ప్రసాద్ ఇంట్లోనూ ఆల్రెడీ పెళ్ళై ఒక అమ్మాయి ఉన్న మహిళతో పెళ్ళేంటి అని తిట్టడంతో తమ ప్రేమని ఎవరూ అర్థం చేసుకోవట్లేదని, ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవాలని జ్యోతిలక్ష్మి, సాయి ప్రసాద్ వీరిద్దరూ కలిసి ఒక కొండ దగ్గరికి వెళ్లి బలవన్మరణానికి ప్రయత్నించగా అప్పుడే వీరిని చూసిన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి వీరికి నచ్చజెప్పడంతో జ్యోతిలక్ష్మి, సాయి ప్రసాద్ ధైర్యం చేసుకుని ఒక గుడిలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత జ్యోతిలక్ష్మికి ఛాన్సులు తగ్గడంతో తన కూతురైన జ్యోతి మీనాని 1995లో విజయకాంత్ హీరోగా చేసిన తిరుమూర్తి అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ని చేపించడం జరిగింది. అలా వెంటనే విజయ్ నటించిన విష్ణు మూవీలో కూడా ఐటమ్ డాన్సర్ గా చేయడంతో జ్యోతి మీనాకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఈమెకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఐటమ్ డాన్సర్ గా, మరోవైపు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు వెతుక్కుంటూ
వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ధనలక్ష్మి జ్యోతిలక్ష్మికి అప్పటికే చెడు అలవాట్లని అలవాటు చేసి దాంతో పాటు జూదానికి కూడా బానిస చేయడంతో జ్యోతిలక్ష్మి డబ్బంతా మంచులా కరిగిపోయింది. దీంతో జ్యోతిలక్ష్మికి సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసిన వేరే దారి లేక తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకొచ్చి ఆమె ద్వారానే బాగా డబ్బు సంపాదించేది. ఇక అలా మిస్టర్ మద్రాస్, రగసియ పోలీస్, మామన్ మగల్, గోపాల గోపాల, నేతాజీ అని జ్యోతి మీనా 3 సంవత్సరాల్లోనే 30 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక తెలుగులో కూడా రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన ఫ్యామిలీ అనే మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే జ్యోతి మీనాకి తమ ఫ్యామిలీ డాక్టర్ తో మంచి స్నేహం ఏర్పడింది. అలా ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. ఇక అతను ఈమెను పెళ్లి చేసుకోవాలంటే సినిమాల్లో యాక్ట్ చేయకూడదని చెప్పడంతో అందుకు జ్యోతి మీనాకి కూడా ఇండస్ట్రీలో మనసు చంపుకొని పనిచేయడం ఇష్టం లేక అన్నీ వదిలేసి ఆ డాక్టర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ ఆ పెళ్లికి ఈమె తల్లి జ్యోతిలక్ష్మి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ పారిపోయి 1998లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఈ పెళ్లి తర్వాత చేసేదేమీ లేక జ్యోతిలక్ష్మి కూతురికి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇక అలా కూతురు పెళ్లి తర్వాత 1999లో విక్రమ్ నటించిన సేతు మూవీతో జ్యోతిలక్ష్మి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అప్పటి నుండి జ్యోతిలక్ష్మికి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా తెలుగులో కలవాలని, దొంగరాముడు అండ్ పార్టీ, బంగారు బాబు అనే మూవీస్ చేస్తూ తమిళ్లో కూడా జగన్మోహిని, మధ్యతరగతి మాధవన్, సండే, త్రిష ఇల్లానా, నయనతార అని 2016 వరకు బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా ఉండేది. కానీ జ్యోతిలక్ష్మి సినిమా ధ్యాసలో పడి తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే హెల్దీగా కాస్త లావుగా ఉన్న జ్యోతిలక్ష్మి 3 నెలల్లోనే చాలా వరకు బరువు తగ్గిపోయింది. దీంతో ఈమె భర్త సాయి ప్రసాద్ కూడా చాలా లీన్ అవుతున్నావని, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పినా డైట్ చేయడం వల్లే తను తగ్గుతున్నానని, కంగారు పడొద్దని భర్తకి నచ్చజెప్పడం జరిగింది. అలా ఆ తర్వాత ఈమెకు తరచూ వైరల్ ఫీవర్ రావడంతో నడవడానికి కూడా కష్టమవుతుండేది. ఇక అలా జ్యోతిలక్ష్మి 4 నెలల తర్వాత భర్తతో కలిసి హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ ఈమెను పూర్తిగా చెక్ చేసిన డాక్టర్లు జ్యోతిలక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పడంతో జ్యోతిలక్ష్మికి ఆమె భర్తకు ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. ఇక ఒకవేళ క్యాన్సర్ 2nd, 3rd స్టేజ్ లో ఉంటే క్యూర్ చేయొచ్చు అనే ధైర్యంతోనే వీరు డాక్టర్ని అడగగా ఆ రిపోర్ట్ చూసిన డాక్టర్ ఈమె మహా అంటే 20 రోజులు మాత్రమే బ్రతుకుతుందని చెప్పడంతో జ్యోతిలక్ష్మికి సాయి ప్రసాద్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంటికి రావడం జరిగింది. ఇక అలా డాక్టర్ చెప్పినట్టే 20 రోజులకే అంటే 2016 ఆగస్టు 8న జ్యోతిలక్ష్మి తన 67వ ఏటకి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇక జ్యోతిలక్ష్మి మరణించిన బాధని తట్టుకోలేని సాయి ప్రసాద్ మద్యానికి బానిసై కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అతను కూడా జూన్ 16, 2021న మరణించాడు. ఇప్పటి వరకు జ్యోతిలక్ష్మి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో హీరోయిన్ గా, ఐటమ్ డాన్సర్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 200 మూవీస్ లో 1000కి పైగా సాంగ్స్ లో డాన్సర్ గా నటించింది. మీకు జ్యోతిలక్ష్మి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, ఓ మనిషిని మనిషి ప్రేమించడం స్వార్థం, మనిషి మనస్సుని ప్రేమించడం గౌరవం, మనస్సు మనిషిని ప్రేమించడం అవసరం, మనస్సు మనస్సుని ప్రేమించడం ప్రేమ. ఇది ఫోక్స్ నటి జ్యోతిలక్ష్మి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.